నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరం కలిసి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి ధారబోసిన, నష్టమే మిగులుచుండినా. జ్ఞానమంత చూపి శక్తి ధారబోసిన, నష్టమే మిగులుచుండినా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా అసలు ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా అసలు ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నీవే చాలు యేసయ్యా నీవే చాలు యేసయ్యా రెండు చేతుల ఆకాశం మధ్యన దేవుని తట్టెత్తు నమ్మకస్తుడైనటువంటి దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన ఎల్లవేళలా నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఒంటరి దానవై ఒంటరి వాడవై కృంగి కుమిలి నశించిపోతున్న స్థితిలో ఆయన నీ తోడుగా ఉండేటువంటి వాడు. ఆయన తన ప్రజలు ఎన్నడూ కూడా ఎడబాసేటువంటి వాడు కాడు. ఎన్నడూ కూడా తన ప్రజలను కన్నీటి మడుగులో నడిపించేటువంటి వాడు కాదు. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి వాడు, నీ కొరకు తన ప్రాణమును ధారపోసిన దేవుడు. ఆప్తులైనటువంటి వారు అయినటువంటి వారు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెండ్రు తల్లిదండ్రులు బంధుమిత్రులు నీకు హాని చేయదూసిన నీ మరణము కళ్ళారా చూడాలని వారు ఆశించిన న్యాయము తీర్చే దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టేసేని కనపరుస్తాం. న్యాయమును తీర్చేటువంటి దేవుడు, అన్యాయమును సహించినటువంటి దేవుడు, అన్యాయమును తొలగించేటువంటి దేవుడు, అక్రమము నుండి విడిపించే దేవుడు, నీకు న్యాయము చేసే దేవుడు, న్యాయాధికర్త అయినటువంటి దేవుడు, నీవు ఆరాధించేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కష్టకాలమందు అందరూ నిన్ను విడిచినప్పుడు ఒంటరి దానవై ఒంటరి వాడవై నలిగిపోతున్నప్పుడు కృషించి చేతగాని స్థితిలో పడిపోయినటువంటిప్పుడు నీ గుండె జారిపోతున్నప్పుడు నిజంగా నా బ్రతుకు ఏమిటి, నా భవిష్యత్ ఏమిటి, గమ్యము లేనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏమి చేయవలనో, ఎటు వెళ్ళవలనో, అసలు నేను ఎందుకు బ్రతికి ఉన్నానో అని సందిగ్ధమైన పరిస్థితులలో నీతో ఆయన సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీకు సహాయపడేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అనంటే ఆయన దాటిపోయిన వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నువ్వు ఆరాధించేటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. నువ్వు ఆరాధించేటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు.
ఆపత్కాలమందు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అయి ఉన్నాడు ఆయన. నువ్వే స్థితిలో ఉన్నా కూడా, నువ్వే స్థితిలో పడిపోయినా కూడా, దిక్కులేని దారిద్ర్యమైన స్థితిలో పడిపోయినా కూడా, రోగివై మంచాన పడి మరణశయ్యలోని ఉన్నప్పటికీ కూడా ఆయన నీకు తోడుగా ఉండి బలపరిచే దేవుడై ఉన్నాడు. Praise the Lord, hallelujah. నమ్మకమైన దేవుడవయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ కలిసి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, నేను ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. రెండు చేతుల ఆకాశమందున దేవుని తట్టెత్తుతూ హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. నమ్మకమైన దేవుడు నీ పట్ల నమ్మకమైన కార్యాలు చేశాడు. నీవు నమ్ముకొనదగినటువంటి సహాయకుడై ఉన్నాడు ఆయన. గుడ్డె జారిన స్థితిలో ఉండగా నిన్ను బలపరిచిన దేవుడు, నీకు సహాయము చేసినటువంటి దేవుడు, నీకు చాలిన దేవుడు, నీకు సరిపోయినటువంటి దేవుడు యేసయ్యా. ఆయన్ని స్తుతించి, దేవా నేను నీ కృపను గూర్చి, నీ న్యాయమును గూర్చి నేను పాడుతూ ఉన్నాను ప్రభువా.
యెహోవా నిన్ను నేను కీర్తిస్తూ ఉన్నాను. ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ నేటి వరకు నిన్ను స్థిరపరిచినటువంటిది, నేటి వరకు నిన్ను బలపరిచినటువంటిది, నేటి వరకు ఆయుష్కాలము చేత నిన్ను బలపరిచినటువంటిది. ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ఎడతెగక నీ మీద నిలుచుచూ ఉన్నది. ఆయన కృపను గురించి కొనియాడు, ఆయన ప్రేమను గురించి కొనియాడు. నీ పట్ల న్యాయాధిపతి అయి నీకు న్యాయము చేసిన దేవుని నువ్వు కీర్తించి గణపరచు. మనందరం కూడా పరమందున్నటువంటి ఆ యేసయ్య ఎదుట నీ అంతరంగమందున్న బాధలన్నీ తొలగించి, సాతాను బంధకాల్లో నుండి విడిపించి, ఈ దినము సజీవుల లెక్కలో ఉండి ఆయన స్తుతించేటట్లుగా పరిశుద్ధ సన్నిధిలో నిన్ను నిలబెట్టి ఉన్నాడు. ఆయన నమ్మకమైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మీ రెండు చేతులు జోడించి మీ ఎదురుగా పెట్టి నమస్కార స్థితిలో యేసయ్యను నీ ఎదుట ఉంచుకొని నమ్మకమైన ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పచెప్తావా? నమ్మదగిన వాడైన ఆయన జీవితానికి నీ గమ్యాన్ని అప్పచెప్తావా? నమ్మకమైన ఆయన చేతికి నీ కుటుంబాన్ని అప్పచెప్తావా? చక్కగా నడిపిస్తాడు. నిర్దోష మార్గంలో యథార్థంగా నేను నడుచుకుంటున్నాను అంటున్నాడు దావీదు రాజు. నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకొందును అని అంటున్నాడు ఆయన. రెండు చేతులు జోడించి ఎదురుగా యేసయ్యను స్తుతిస్తూ గణపరుస్తా. ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడైన యేసయ్య, కృపామయుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నా పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యములన్నిటిని బట్టి ఆప్తులైన వారు నాకు హాని చేయాలన్నప్పుడు, నన్ను నిందించి వేధించి బాధలకు గురి చేసినప్పుడు, గుండె గాయాలు కలిగించినప్పుడు ప్రభువా నువ్వే నా తోడుగా ఉన్నావు. నాకు న్యాయం తీర్చే దేవుడవు ప్రభువా, నా శాపమును బాపే దేవుడవు తండ్రి, ఎలవేళలా నాకు సహాయము చేసే దేవుడవు ప్రభువా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా పాపముల నుండి, నా శాపము నుండి నన్ను విడిపించి ఈ దినము సజీవుల లెక్కలో నేను స్తుతించినట్లుగా, నేను ఆరాధించి కనపరచున్నట్లుగా ప్రభువా నీ కృపను నాకు అనుగ్రహించినందులకై మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నా ప్రభును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పుదామా? ఆమేన్, 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 హల్లెలూయా. కూర్చో. Thank you for watching. Like this video, share and subscribe my channel. Press bell icon.